ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 19వ అధ్యాయము. కమలాపుత్ర వర్ణనం. అప్పుడు భృగు మహర్షి ఆ తరువాత కథాక్రమాన్ని సోమకాంతుడితో ఇలా కొనసాగించాడు. ఓ రాజా, బ్రహ్మ వద్ద నుండి పై కథావృత్తాంతాన్ని అంతా విన్న వ్యాసుడు ఇంకా ఇలా పరిప్రశ్న చేశాడు. ఓ సృష్టికర్త, పరమ శుభదాయకములు మంగళప్రదములు అయిన గణేశ భగవానుని లీలలను మహాత్మ్యమును ఎంత విన్నా తనివి తీరడం లేదు. పాపహరము సకల అభీష్టప్రదము అయిన గణేశుని గాథను ఇంకా వినగోరుతున్నాను అన్న కృష్ణ ద్వపాయనుడైన వ్యాసమునేంద్రునితో బ్రహ్మ ఇలా అన్నాడు. ఓ వ్యాసమునేంద్ర, దేవతలందరి పూజలను ప్రథముడిగా అందుకుని పరమ శుభకరములైన వరద వినాయకుడి లీలా విశేషాలను మీ అభీష్టం మేరకు వివరంగా తెలియజేస్తాను. శ్రద్ధగా ఆలకించు. పూర్వం విదర్భ దేశాన్ని భీముడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు మహాబల పరాక్రమ సంపన్నుడు. అనేక మంది రాజులను తన శౌర్య పరాక్రమముల చేత వశం చేసుకొని వారిని సామంతులుగా చేసి వారు చెల్లించే కప్పం స్వీకరిస్తూ కౌండిన్యమనే పేరుగల నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవాడు. ఆ రాజుకు బ్రహ్మాండమైన సైన్యం సర్వసన్నద్ధమై ఉండేది. దాన ధర్మములయందు వితరణ కలిగి అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే ఆయనను ఆశ్రయించి అనేక మంది వేద పండితులైన బ్రాహ్మణులు జీవించేవారు. ఆ రాజుకు చారుహాసిని అన్న పేరు గల సకల సౌందర్య సద్గుణ శోభితురాలు మహాపతివ్రత అయిన భార్య ఉండేది. ఏ లోటు లేకుండా సకల సంపదలు అనుభవిస్తున్న ఆ రాజదంపతులకు రాజ్యభోగాలు ఎన్ని అనుభవిస్తున్న సంతానయోగం మాత్రం కలగలేదు. ఆ రాజు పుత్ర సంతానాన్ని కోరి అనేక పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు ఆచరించిన ఏమాత్రం ఫలితం లేకపోయింది. ఎంతకాలం నిరీక్షించినా తమకు సంతానం కలిగే సూచనలేమీ కనిపించక దిగులుతో కృషించసాగాడు. చివరికి తన మంత్రులైన మనోరంజనుడు సుమంతులను పిలిచి వారికి రాజ్యభారాన్ని అప్పగించి బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులను తీసుకొని స్వస్తి పుణ్యాహవాచన పూర్వకంగా అనేక దాన ధర్మాలు నిర్వర్తించి అరణ్యాలకు బయలుదేరాడు. ఒక క్రోసు దూరం వరకు సకల పరివారమును తన వెంట రానిచ్చి ఆ తర్వాత వారిని వీడుకొని పత్నీ సహితుడై అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అలా చాలా దూరం నడిచాక అక్కడ ఒక చోట పెద్ద సరోవరాన్ని చూశాడు. రమణీయంగా ఉన్న ఆ ప్రకృతి సోయగం ఎంతో నయనానందకరంగా ఆహ్లాదజనకంగా ఉండటం, ఆ సరస్సుకు సమీపంలోనే ఒక ఋషి యొక్క ఆశ్రమం ఉండటాన్ని చూచాడు. రాజు ఆశ్రమంలోనికి ప్రవేశించి దర్భాసనంపై ఆసీనుడై శిష్యగణములు వేదాధ్యయనం చేస్తుండగా దివ్య తేజస్సుతో వెలుగొందుతున్న విశ్వామిత్ర మహర్షిని దర్శించాడు. భయ వినాయాలతో ఆ మహర్షి పాదాలకు సాష్టాంగ నమస్కారము ఆచరించి ఆ దంపతులు ఎదుట నిలిచారు. ఆ మహర్షి భూత భవిష్యత్ వర్తమానమును అన్నీ తెలిసిన త్రికాలజ్ఞుడు, సర్వజ్ఞుడై ఉన్నప్పటికీ ఏమీ తెలియని వాడిలాగా ఆ రాజునిలా ఆశీర్వదించాడు. శుభమస్తు. సద్గుణ సంపన్నుడైన సత్పుత్రుడు నీకు చిరకాలంలో కలగగలడు. నీవెవరో నీ యొక్క వివరాలను నాకు తెలియచేయి.
నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ నివాసం ఎక్కడ? ఎందుకని ఇలా అరణ్యంలో సంచరిస్తున్నావు? ఈ వివరాలు ముందు నాకు చెప్పు. నీ బాధ నివారణకు పాపనాశనమునకు మార్గం తెలుపుతాను అంటూ మందహాసం చేశాడు. అప్పుడు భీముడు అనే ఆ రాజు తన యావత్ వృత్తాంతాన్ని ఇలా తెలియజేశాడు. ఓ మునివర్య, విదర్భ దేశంలోని కౌండన్య నగరానికి ప్రభువునై పరిపాలిస్తున్న నా పేరు భీముడు. ఈ మన భార్య చారుహాసిని పుత్ర సంతానం నిమిత్తం ఇన్ని పూజలు వ్రతాలు చేసినా ఆమె కడుపు పండలేదు. పూర్వజన్మలో ఏమి పాపం చేసినందు వల్లనో మా ఇంట పాపాయి పారాడలేదు. ఆ చింత మమ్మల్ని ఎంతగానో కృంగదీసింది. అందుకని విరక్తులమై రాజ్యాన్ని వీడే అరణ్యాలలో తిరుగుతూ మీ ఆశ్రమానికి రావడం జరిగింది. మహిమాన్వితమైన మహాత్ముల దర్శనం అనంత ఫలప్రదము. సంధ్య ఫలాన్నిచ్చేదీను. తమ అమోఘ ఆశీస్సులు తప్పక ఫలిస్తాయి. అయినా నా పూర్వజన్మ దుష్కర్మ ఎలాంటిది, దానికి పరిహార త్రికాలదర్శి కూడా మేమేటి కృపాసింధువైన తమరు సర్వజ్ఞులే కాదు. నా యందు దయ ఉంచి ఆ వివరాలు ప్రాయశ్చిత్త విధానము తెలియచేసి నన్ను కృతార్థుడిని చేయండి అంటూ ప్రాధేయపడ్డాడు. ఓ వ్యాసమునీంద్ర, ఆ మాటలకు విశ్వామిత్రుడిచ్చిన ప్రతివచనం ఏమిటో శ్రద్ధగా ఆలకించు అంటూ చతుర్ముఖుడు భీముడు అనే రాజు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని విశ్వామిత్రుడు చెప్పినది యావత్తు వ్యాసమునీంద్రునికి ఇలా వివరించసాగాడు. భీముడనే రాజు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని విశ్వామిత్రుడు వివరించడం, విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, నీవు పూర్వజన్మలో ధనగర్వం, ఐశ్వర్యం, మదం చేత తరతరాలుగా మీ వంశంలో కులదేవతగా అర్పించబడుతున్న ఆ గజాననుడి పూజకు గర్జించి నీ కులధర్మమును విడిచి వేశావు. మీ పెద్దలు మాత్రం సదాచారులై వేద శాస్త్ర పురాణాలలో చెప్పబడిన ధర్మములన్నీ చక్కగా తెలుసుకుని అనుష్ఠించిన వారే. వారు శ్రద్ధాభక్తులతో ఆ గజాననుణ్ణి నిత్యం ఆరాధించేవారు. అటువంటి వంశపారపర్యమైన సాంప్రదాయాన్ని వీడటం వల్లనే నీవు ఈ జన్మలో సంతానహీనుడువైనావు. ఇంకో ముఖ్య విషయం కూడా చెబుతాను విను. నీకు 7 తరాలకు ముందు మీ వంశంలో వల్లభుడనే పేరు గలవాడు రాజుగా ఉండేవాడు. అతడు సౌందర్యోపేతుడు, సద్గుణవంతుడు, ధనవంతుడైన అతనికి చాలా కాలానికి ఒక శిశువు జన్మించాడు. ఆ పిల్లవాడుకి పుట్టుగ్రుడ్డి, మూగ, చెవిటి అయి శరీరం అంతా వ్రణాలతోనూ దుర్గంధభూయిష్టమై ఉండేది. మరుగుజ్జులా ఉన్న ఆ వికృత శిశువును చూసి అతని తల్లి అయిన కమల యొక్క దుఃఖానికి అంతే లేకుండా పోయింది. ఇటువంటి సకల దోషయుతుడైన తనయుడు ఉండటం కన్నా నిస్సంతుగా ఉండటమే శ్రేష్టం. ఈ వికృతుడైనట్టి పిల్లవాని వల్ల సంతాపమే కానీ సంతోషం ఎక్కడిది? ఇక ఇటువంటి వికృత రూపుడైన శిశువును లోకులకు ఎలా చూపించగలను? దైవమా, నాకు ఇతడికి చావైనా రావటం లేదే అంటూ గుండెలు అవిసేపోయేలా ఏడవసాగింది. ఆ రోదనను విని సూతిక గృహం వద్దకు పరిగెత్తి వచ్చిన ఆమె భర్త అయిన మహారాజు ఆమెను ఇలా వాదార్చేసాగాడు. ఓ దేవి, నీవు ఇలా దుఃఖింపవద్దు. కష్టములైన సుఖాలైన కర్మను అనుసరించే సంప్రాప్తిస్తాయి. మనిషి యొక్క భవిష్యత్తు అంతా వాడు గతంలో సముపార్జించుకున్న సుకృత దుష్కృతాలను అనుసరించే ఉంటుంది. కనుక ఓ ప్రియా, నీవు ఈ పిల్లవాడి గురించి దుఃఖించవద్దు. వీడే దుష్కర్మ అనుభవించటం పూర్తవగానే వీడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు కాగలడు. దుష్కర్మ నివారణకై చేయవలసిన దేవతా పూజలు, తీర్థయాత్రలు, చేయవలసిన మంత్రానుష్ఠానము, వాడవలసిన ఔషధాలను వాడి
మన ప్రయత్నం మనం శక్తివంచన లేకుండా కృషి చేద్దాం. కనుక ఓ దేవి, ఈ శిశువుకి ప్రస్తుతం చేయవలసిన పరిచర్యలన్నీ చేయి. ఇలా భర్త చేత సముదాయించబడిన ఆ రాణి దుఃఖాన్ని అణుచుకొని ఇష్టసఖులతో కూడి ఆ బాలుడికి స్నానాధికాలు చేయించి శుభ్రపరిచింది. ఆ రాజు కూడా శిశువును పుట్టినప్పుడు చేయవలసిన జాతకర్మను నిర్వర్తించి బ్రాహ్మణులందరికీ పూరీ దాన ధర్మాలను ఇచ్చి పూజించి ఆ భూషుల ఆశీస్సులను పొందాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని కమలాపుత్ర వర్ణనం అనే 19వ అధ్యాయం సంపూర్ణం. జై శ్రీ గణేష్ మహారాజుకి జై.